ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని టాలీ ప్రైమ్లో లెడ్జర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అని చూద్దాము. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో మనం టాలీ ప్రైమ్లోని ఒక కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ఆ కంపెనీలో ఏదైనా సరే మనం డీటెయిల్స్ అనేది రాంగ్గా ఇచ్చినప్పుడు చేంజెస్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే కంపెనీని ఎవరికి కనిపించకుండా మనకు మాత్రమే కనిపించేలాగా ఏ విధంగా హైడ్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాము. ఆ వీడియో అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు చూడకపోతే ఒకసారి చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో మనం ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్, మనం ఎప్పుడైతే కంపెనీ క్రియేట్ చేసామో, కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనకి టూ లెడ్జర్స్ అనేవి ఆటోమేటిక్ గా కనిపించడం అయితే జరుగుతుంది. అవి ఏంటి అంటే క్యాష్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ రెండు లెడ్జర్స్ ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే అవి మనకి డిఫాల్ట్ గానే క్రియేట్ అయిపోయి ఉంటాయి. అవి కాకుండా మనం మిగతా ఏ లెడ్జర్స్ నైనా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మీరు గో టు గేట్వే ఆఫ్ టాలీ క్రియేట్. క్రియేట్ లోకి వెళ్తే మీరు ఇక్కడ మనకి చూడండి గ్రూపు లెడ్జర్ కరెన్సీ ఇలా మనకి నెంబర్ ఆఫ్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఉంటుందండి మనకి లెడ్జర్ అనేది. లెడ్జర్ అనేది మీరు క్లిక్ చేస్తే మనకి లెడ్జర్ క్రియేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకి లెడ్జర్ క్రియేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాష్ అకౌంట్, క్యాష్ లెడ్జర్ ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, మీరు క్యాష్ అని చేసి ఎంటర్ చేసేసరికి ఇక్కడ చూసారండి ఎర్రర్ ఊప్స్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే మీరు ఆల్రెడీ క్యాష్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారు అని చెప్తుంది. అంటే మనం క్రియేట్ చేసామని కాదు, ఎప్పుడైతే మనం కంపెనీ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, క్యాష్ అనే లెడ్జర్ అనేది డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు పర్చేజ్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి అండర్ గ్రూప్ అనేది అడుగుతుందండి. ఇక్కడ పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ అనేది పర్చేజ్ అకౌంట్ లోకి వస్తుంది. ఆ లిస్ట్ అంతా కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ లెడ్జర్ ఏ అండర్ గ్రూప్ లోకి వస్తుంది అనేది. సో పర్చేజ్ అకౌంట్ లోకి వస్తుంది. సో నేను పర్చేజ్ అకౌంట్ అని తీసుకున్నాక ఇక్కడ టైప్ ఆఫ్ లెడ్జర్ అని అడుగుతుంది, డిస్కౌంట్ ఇన్వాయిసింగ్. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్స్ లో అయితే డిస్కషన్ చేస్తాము. ఇక్కడ నేను ప్రజెంట్ టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికేబుల్ అని పెట్టుకుంటున్నాను. అలాగే జిఎస్టీ ఏమన్నా సరే అప్లికేబుల్ అయితే మనం ఎస్ అని ఇచ్చుకుంటాము. అలాగే సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం క్లాసెస్ చెప్పుకున్నప్పుడు అవన్నీ ఇస్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యాంకింగ్ డీటెయిల్స్, మన కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా మనం ఇక్కడ ఇస్తే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్, ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే అంత ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇచ్చి మీరు ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అనేది క్లిక్ చేస్తే లేదా మీరు ఎంటర్ చేసిన కీబోర్డ్ లో మనకి ఆ లెడ్జర్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే నేను సేల్స్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. సేల్స్ లెడ్జర్ మనకి ఏ అండర్ గ్రూప్ లోకి వస్తుంది, సేల్స్ అకౌంట్ లోకి వస్తుంది. నాట్ అప్లికేబుల్ అని తీసుకున్నాను. జస్ట్ ప్రెస్ ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో మనకి సేల్స్ కూడా క్రియేట్ అయింది. అలాగే నేనేం చేస్తున్నాను అంటే క్యాపిటల్ అమౌంట్ అనేది మనకి ఏ అండర్ గ్రూప్ లోకి వస్తుంది, క్యాపిటల్ అకౌంట్ లోకి వస్తుంది. సో సేమ్ క్యాపిటల్ అకౌంట్ డీటెయిల్స్. అలాగే ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అనేది ఏ అండర్ గ్రూప్ లోకి వస్తుంది, మనకి బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే రెంట్ మనం పే చేసాము అంటే క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అది ఖర్చు అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనకి ఎక్స్పెన్సెస్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని టూ ఉంటాయండి. నెక్స్ట్ క్లాస్ లో మీకు నేను వాటి డిఫరెన్స్ కూడా చెప్తానండి. అలాగే మనకి వేజెస్, మన కంపెనీ వేజెస్ అనేది పే చేసింది. వేజెస్ అనేది ఎవరికి పే చేస్తామండి, వేతనాలు లేబర్ కి పే చేస్తాము. దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాము. అదే శాలరీ పెయిడ్ అనుకోండి, మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాము. వేజెస్ అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాము. నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు ఈ డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కొన్ని లెడ్జర్స్ అనేది క్రియేట్ చేశాను. లెడ్జర్స్ క్రియేట్ చేసిన తర్వాత నేను క్రియేట్ చేసిన పర్చేజ్ అకౌంట్ లో సమ్ డీటెయిల్స్ లేదా అండర్ గ్రూప్ ఏదో చేంజెస్ చేయాలనుకుంటే మీరు జస్ట్ గో టు గేట్వే ఆఫ్ టాలీ ఆల్టర్ లోకి వెళ్ళండి. ఆల్టర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు లెడ్జర్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రియేట్ చేసిన లెడ్జర్స్ అన్ని కూడా కనిపిస్తాయండి. మీరు ఏ లెడ్జర్ని అయితే చేంజ్ చేయాల్సి వస్తుందో ఆ లెడ్జర్ని మనం సెలెక్ట్ చేసుకుని చేంజెస్ చేస్తాము. చేంజెస్ చేసే ముందు ఇక్కడ మీరు చూడండి, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే లెడ్జర్ని ఏమి క్రియేట్ చేయలేదు, కానీ అది డిఫాల్ట్ గా క్రియేట్ అయింది చూసారండి. అలాగే క్యాష్ అనే లెడ్జర్ని కూడా మనం క్రియేట్ చేయలేదు, అది కూడా డిఫాల్ట్ గానే మనకు క్రియేట్ అయింది. అంటే మనం ఎప్పుడైతే ఒక కంపెనీ క్రియేట్ చేస్తామో
అప్పుడు మనకి క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే లెడ్జర్స్ డిఫాల్ట్ గా క్రియేట్ అవుతాయి. వాటిని మనం ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినా క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడే డిఫాల్ట్ గా క్రియేట్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడు నేను పర్చేజ్ లెడ్జర్ లో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. జస్ట్ పర్చేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆల్టర్ లోకి వచ్చాం కాబట్టి. ఇప్పుడు మీరు అండర్ గ్రూప్ అవన్నీ కూడా చేంజెస్ అయితే ఏదైనా సరే చేంజెస్ అనేది చేసుకోవచ్చు, లేదా జిఎస్టీ అప్లికేబుల్ ఏదైనా మీరు ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే మీరు చేంజెస్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మనం ఆల్టర్‌లోని చేంజెస్ అనేది చేస్తాము. అలాగే నేనిప్పుడు ఆల్టర్‌లోకి వెళ్తున్నాను. ఆల్టర్‌లోకి వెళ్లి లెడ్జర్స్‌లో ఈ పర్చేజ్ లెడ్జర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నేనిప్పుడు ఈ పర్చేజ్ లెడ్జర్ అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. డిలీట్ చేయాలి అంటే మీకు కీబోర్డ్‌లో ఆల్ట్ డి అండి షార్ట్ కట్. ఆల్ట్ డి అనేది చేస్తే మీకు యెస్ ఆర్ నో అని వస్తుంది. మీరు వై అని టైప్ చేసినా లేదా ఎంటర్ టైప్ చేసినా మీకు ఆ లెడ్జర్ అనేది మీకు డిలీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ లెడ్జర్స్ లిస్ట్ లో మనకు పర్చేజ్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అనేది డిలీట్ చేయాలనుకోండి, వేజెస్ అనేది ఆల్టర్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి. ఆల్ట్ డి అనేది చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఎంటర్ చేస్తే మీకు ఆ లెడ్జర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా లెడ్జర్ ని క్రియేట్ చేస్తాము, లెడ్జర్ ని ఆల్టర్ అంటే మాడిఫై చేసుకుంటాము, డిలీట్ చేసుకుంటాము. ఇది ఫ్రెండ్స్ క్లాస్. ఈ క్లాస్ నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.